నమస్తే, నా పేరు తోట ప్రసాద్. కాపీ మజిలీ కథలకు స్వాగతం. నా చిన్నప్పుడు మా నాన్న ఒక జర్నలిస్ట్ గురించి చెప్పాడు. నాకు ఆ జర్నలిస్ట్ గురించి చెబుతుంటే చాలా టార్చర్గా అనిపించేది. నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు 1980-81 నాకు గుర్తులేదు. హిందూ పేపర్లో ప్రతి వీకెండ్ అంటే సాటర్డే సండే ఆర్ట్ బుజ్వాల్డ్ అని ఒక కాలమిస్ట్ కాలం వచ్చేది. ఆయన అమెరికాలో చాలా పాపులర్ కాలమిస్ట్ అట. వాషింగ్టన్ పోస్ట్లో చాలా ఫేమస్ జర్నలిస్ట్. ఆయన ఆర్టికల్స్ ప్రపంచవ్యాప్తంగా 550 పేపర్లో ఆయన కాలమ్స్ వచ్చేవి. సరే, మా నాన్న ఏం చేసేవాడంటే ఆ కాలం చదివితే నాకు ఇంగ్లీష్ వస్తుందనేది మా నాన్న దురాశ మొదటిది. రెండోది, నాకు కంటెంపరీ పాలిటిక్స్ గురించి తెలుస్తాయనేది మా నాన్నకు రెండో ఆశ. మూడోది ఏంటంటే ఆయన చాలా సెటైరల్గా రాసేవాడండి. సో ఆ సెటైర్ అనేది నేను అలవాటు చేసుకుంటే నాకు ఉపయోగపడుతుంది మా నాన్నకి ఇంకో ఆశ. సో ప్రతి వారం ఆ పేపర్ రాగానే నన్ను కూర్చోబెట్టి చదివించడానికి ట్రై చేస్తుండేవాడు. నాకు అది చాలా పెద్ద టార్చర్గా అనిపించేది. నాకు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆయన ఫోటో మాత్రం చూస్తూ ఉండేవాడిని. ఇప్పుడు నేను ఎలాగున్నానో అలాగే ఒక డబుల్ చిన్, ఒక కళ్ళజోడు ఇలా పెట్టుకుని ఏదో సీరియస్గా ఉన్నట్టుగా అతను ఉండేవాడు. సరే, ఎలాగైతేనే అది దాటేశాను. ఆర్ట్ బుజ్వాల్డ్ అనేవాడు గొడవ నాకు వదిలిపోయిందని నేను అనుకున్నాను. కానీ మళ్ళీ కొన్నేళ్ల తర్వాత ఆయన తలుచుకోవాల్సిన అవసరం నాకు ఏర్పడింది. సరే, ఆ కాలమిస్ట్ గురించి చెప్పే ముందు ఇప్పుడు కాపీ మజిలీ కథల్లోకి వద్దాం. 1990లో మెగాస్టార్ చిరంజీవి గారు రాజా విక్రమార్క అనే సినిమా వచ్చింది. ఈ సినిమా జగదగిరిగుడ తిలక్ సుందరి 2 సినిమాలు ఒకే రోజు షూటింగ్ ప్రారంభమయ్యాయి. తమిళనాడులో ఏదో స్ట్రైక్ జరుగుతూ ఉంటే బెంగళూరులోని ఒక స్టూడియోలో ఈ 2 సినిమాలు ఓపెనింగ్ చేశారు. జగదగిరిగుడు అతిలోక సుందరి పెద్ద సూపర్ హిట్, మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత వస్తున్న రాజా విక్రమార్క సినిమా గురించి అందరూ వెయిటింగ్. నేను ఫిల్మ్ జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉన్నాను. యముడికి మొగుడు తర్వాత రవిరాజా పిన్సెట్టి గారి కాంబినేషన్లో వచ్చిన సినిమా రాజా విక్రమార్క. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రాజు కోటిలికి అది 100వ సినిమా. సో చాలా ఎగ్జైట్మెంట్తో నవంబర్ 1990లో ఆ సినిమా విడుదలైంది. నేను ఆ సినిమా చూశాను. సరే, సినిమా ఎంజాయ్ చేశాను, అంతా బాగుంది. బట్ అదే సమయంలో మై డియర్ మార్తాండ అని ఒక డబ్బింగ్ సినిమా కూడా వచ్చింది. ప్రభు, ఖుష్బు, గౌండమణి అందరూ యాక్ట్ చేశారు. రెండుకి కథ ఒకేలా ఉంది. ఈ డబ్బింగ్ సినిమాని సిఎల్ నరసారెడ్డి గారు తెలుగులో రిలీజ్ చేశారు. ఇదేంటి 2 సినిమాల కథ ఒకేలా ఉంది అని అనుకున్నాను. అదే సమయంలో ఆ సినిమా కమింగ్ టు అమెరికా అనే ఎడ్డీ మర్ఫీ సినిమా అనే వార్త నేను విన్నాను. విన్న తర్వాత కమింగ్ టు అమెరికా అనే సినిమా గురించి తెలుసుకోవాలనిపించింది. ఆ సినిమా కూడా చూశాను నేను. ఆ సినిమా 1988లో వచ్చింది. సరే, రాజా విక్రమార్కి కథ అని డైరెక్టర్ రవిరాజా పిన్సెట్టి గారు, డైలాగ్ రైటర్ సత్యానంద్ గారి పేర్లు వేశారు. ఈ మధ్య సత్యానంద్ గారు ఆయన నాకు చాలా గురుతుల్యులు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఒక FM రేడియో టాక్ షోలో మాట్లాడుతూ, మేము రాజా విక్రమార్క సినిమా కమింగ్ టు అమెరికా సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి మేము ఆ స్క్రిప్ట్ చేసామని ఆయన చెప్పారు. సో అందువల్లే మై డియర్ మార్తాండ, రాజా విక్రమార్క కథల్లో పోలికలు ఉన్నాయని నాకు అనిపించింది. కానీ ఆ కథ అంత కాపీ కొట్టాల్సిన అవసరమే ఉంది. నా చిన్నప్పటి నుంచి నేను జానపద కథలో చదువుతూనే ఉంది. ఒక రాజకుమారుడు పట్టాభిషేకానికి సిద్ధం అవుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న పెళ్లి చేసి పట్టాభిషేకం చేస్తానంటే, లేదు నాన్న నేను ఈలోగా దేశం చుట్టూ వస్తాను బయలుదేరతాడు. ఈలోగా రకరకాల సంఘటనలు ఎదురవుతాయి. నా చిన్నప్పటి నుంచి చదివిన జానపద కథ ఇప్పుడు ఎందుకు ఇలా తీయాల్సి వచ్చింది, అది కమింగ్ టు అమెరికా అనే హాలీవుడ్ సినిమా నుంచి ఇన్స్పైర్ ఎందుకు కావాలి అని నేను అనుకున్నాను. ఇప్పుడు కమింగ్ టు అమెరికా విషయానికి వద్దాం. ఇది ఎడ్డీ మర్ఫీ హీరోగా యాక్ట్ చేయడమే కాదు, తనే కథ రాశాడు. ఈ సినిమా $238 మిలియన్ కలెక్ట్ చేసింది 1988లో. సో అంత సెన్సేషనల్ హిట్ అయింది కాబట్టి ఆ సినిమా మన ఇండియన్ మేకర్స్ని, రైటర్స్ని అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు మై డియర్ మార్తాండ సినిమా విషయానికి వస్తే ఆ సినిమా డైరెక్టర్ నటుడు ప్రతాప్ పోతన్. ఆ సినిమా కథ పేరు GS కుమార్ అనేదో పేరు వేశారు. అది హీరో ప్రభు గారు తన సొంత బ్యానర్ శివాజీ ప్రొడక్షన్స్ మీద సినిమా తీశారు. సో వీళ్ళిద్దరు ఆ సినిమా 2 సినిమాలు దగ్గరగా చూస్తే రాజా విక్రమార్క, మై డియర్ మార్తాండ సినిమా ఓపెనింగ్ సీన్స్ అన్నీ దాదాపు 2 ఒకేలా ఉంటాయి. కానీ తెలుగు రాజా విక్రమార్కలో మనకి రావు గోపాలరావు గారు, అల్లు రామలింగ గారు వాళ్ళిద్దరి మధ్య కామెడీ, హీరో విలన్స్ అనుకునే ఒక టీజింగ్, ఎంటర్టైన్మెంట్ ఫార్ములా ఇవన్నీ కూడా రాజా విక్రమార్కలో ఉంటాయి. కమింగ్ టు అమెరికా అనేది ఏంటి అంటే, జుమండా అనే ఒక దేశం, ఆఫ్రికా దేశంలో ఒక కల్పిత దేశం. అక్కడి నుంచి ఒకడు
పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ నాన్న తీసుకొచ్చిన సంబంధం నచ్చక అమెరికా వస్తాడు. అమెరికా వచ్చాక ఆడు చేసే రకరకాల చేష్టలు, చివరికి ఒక అమ్మాయిని ప్రేమలో పడడం, ఇదంతా కథ. సరే, ఈ కథ కమింగ్ టు అమెరికాలో అందులో ఉన్న కామెడీ, పైగా బ్లాక్ కామెడీ అనేది బాగా ఎంటర్టైన్ చేసింది వరల్డ్ వైడ్ ఆడియన్స్ని. కానీ ఎడ్డీ మర్ఫీ కథ రాయడం ఏంటనేది నాకు అప్పట్లో క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఒక హీరోయే కథ రాశాడు ఎలాగా అని నేను చాలా ఆశ్చర్యపోయాను. అయితే అసలు విషయం బయటకు వచ్చింది. అదేంటి అంటే, నేను చిన్నప్పుడు హిందూ పేపర్లో వదిలేసిన ఎవడైతే ఆర్ట్ బుజ్జివాల్డ్ అని ఉన్నాడో అతనే ఈ కమింగ్ టు అమెరికా అనే కథ రాసింది. అతను 1982లో ఆర్ట్ బుజ్జివాల్డ్ అని ఆయన ఒక కథ రాశాడు. కథ పేరంటే కింగ్ ఫర్ ఎ డే అని. ఆ స్క్రిప్ట్ రాసి పారామౌంట్ పిక్చర్స్కి సబ్మిట్ చేశాడు. వాళ్ళు ఒక 2-3 ఏళ్ల పాటు ఆ కథ సినిమా చేద్దామని రకరకాల రైటర్లను కూర్చోబెట్టి వర్కౌట్ కాక, అప్పుడే వాళ్ళ సినిమాకి ఎడ్డీ మర్ఫీ హీరో అని, జాన్ లెండిస్ డైరెక్టర్ అని ఫిక్స్ అయ్యారు. ఆ పరంగా 3 ఏళ్ల పాటు వర్క్ చేసి ఫైనల్ స్క్రిప్ట్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా లేపడంతో ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అయిపోయారు. సరే, ఆర్ట్ బుజ్జివాల్డ్ ఏం చేశారంటే ఇదే స్క్రిప్ట్ పెట్టుకుని వార్నర్ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళాడు. వార్నర్ బ్రదర్స్ పారామౌంట్ పిక్చర్స్కి ఆపోజిట్ ఉండే ఒక పెద్ద స్టూడియో. వాళ్ళ సినిమా చేద్దాం అనుకునేలాగా పారామౌంట్ పిక్చర్స్ నుంచి ఒక సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ సినిమాయే కమింగ్ టు అమెరికా. ఆ సినిమాకి ఎడ్డీ మర్ఫీ డైరెక్టర్ అని రాగానే, పైగా ఆ సినిమా తాలూకు కథ, దాని తాలూకు షేడ్స్ తెలియగానే ఆర్ట్ బుజ్జివాల్డ్కి డౌట్ వచ్చింది. తను చెప్పిన కథతోనే వాళ్ళు సినిమా తీస్తున్నారు, పైగా కథకి హీరో పేరు వేసుకున్నాడని చెప్పేసేటప్పటికీ వార్నర్ బ్రదర్స్ కూడా ఆల్రెడీ ఇదే కథతో సినిమా వస్తుంది కాబట్టి మేము చేయలేమని ఇతను స్క్రిప్ట్ రిజెక్ట్ చేశారు. అతను కాలిఫోర్నియాలోని ఒక కోర్టులో కేసు వేశాడు. ఆ కేసు వాదించిన అతను కూడా ఒక జర్నలిస్ట్, లాస్ ఏంజల్స్ టైమ్స్లో పనిచేసే ఒక జర్నలిస్ట్. ఈ కేసుని ఆర్ట్ బుజ్జివాల్డ్ తరఫున వాదించాడు. సో ఒక చాలా సుదీర్ఘంగా ఈ సినిమా తాలూకు కేసు జరిగింది. ఈ సినిమా పారామౌంట్ పిక్చర్స్ సినిమా పూర్తి చేసిన తర్వాత న్యూయార్క్లో ఫిలిం క్రిటిక్స్కి షో వేశారు. చూసిన వాళ్ళందరూ, క్రిటిక్స్ అందరూ సినిమా చెత్త అని రివ్యూలు రాస్తే అక్కడి నుంచి వాళ్ళు ప్రెస్ షోలు అనేవి మొత్తం కంప్లీట్గా ఆపేశారు. ఎందుకంటే జర్నలిస్టులు అందరూ సినిమా గురించి నెగిటివ్గా రాస్తున్నారని. కానీ జర్నలిస్టులకు నచ్చకపోయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. $238 మిలియన్ వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసింది. ఎడ్డీ మర్ఫీ సినిమాల్లో ఒక క్లాసిక్గా ఇది నిలిచిపోయింది. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఒక చిన్న పెట్టకథ, ఆ హీరో ఎడ్డీ మర్ఫీకి డైరెక్టర్ జాన్ లెండిస్కి కూడా చాలా గొడవలు అయ్యాయి. వాళ్ళిద్దరూ కూడా ట్రేసింగ్ లైస్ అని ఒక సినిమా చేశారు, మొట్టమొదటి సినిమా. ఆ సినిమా అప్పుడు ఎడ్డీ మర్ఫీ చాలా కోఆపరేటివ్గా ఉండేవాడని, కమింగ్ టు అమెరికా వచ్చేటప్పటికి ఈ ప్రపంచంలో అతను మించిన ఒక పంది వెధవ లేడని చెప్పి ఆ డైరెక్టర్ అతను తిట్టాడు. ఎడ్డీ మర్ఫీ కూడా ఆగలేదు. అసలు ఆ డైరెక్టర్ అనేవాడు రోడ్డు మీద ఉంటే నేను పిలిచి $200 మిలియన్ సినిమా ఇచ్చాను, కథ నాది, సినిమా ఎలా తీయాలో దగ్గరుండి తీయించింది నేను, వాడికి అనవసరంగా క్రెడిట్ ఇచ్చాని ఎడ్డీ మర్ఫీ వాపోయాడు. సరే, ఇలా హీరో డైరెక్టర్ కొట్టుకుంటూ ఉండగా ఈ ఆర్ట్ బుజ్జివాల్డ్ మధ్యలో ఎంటర్ అయ్యి కేసు వేసాడు. సో కేసు చాలా వాదోపాదాలు జరిగాయి. పారామౌంట్ పిక్చర్స్తో ఇతను అగ్రిమెంట్ చేశారు. ఏంటి అంటే, ఆర్ట్ బుజ్జివాల్డ్ ఐడియాతో వాళ్ళు భవిష్యత్తులో సినిమా తీస్తే నెట్ ప్రాఫిట్లో వాటా ఇస్తామన్నారు. నెట్ ప్రాఫిట్ అంటే అన్ని ఖర్చులు పోగా మిగిలిన లాభం. అయితే పారామౌంట్ పిక్చర్స్ ఏం చేశారంటే, మాకు సినిమాకి సంబంధించి $1 కూడా నెట్ ప్రాఫిట్ కింద రాలేదని మొత్తం ఖర్చులన్నీ చూపించారు. సో ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆర్ట్ బుజ్జివాల్డ్కి ఒక పెన్నీ కూడా వచ్చే అవకాశం లేదు. అప్పుడు ఏం చేయాలి అంటే, ఆర్ట్ బుజ్జివాల్డ్ ఫర్దర్ వేరే కోర్టులకు వెళ్ళే పరిస్థితుల్లో పారామౌంట్ పిక్చర్స్ అతనితో ఒక కోర్టు బయట ఒక ఒప్పందం కుదుర్చుకుని $9 లక్షల అతనికి చెల్లించారు. బట్ సినిమాలో ఎక్కడా అతనికి క్రెడిట్ ఇవ్వలేదు. ఏంటి అంటే, కథ పేరు ఎడ్డీ మర్ఫీగానే ఉండిపోయింది. ఇది హాలీవుడ్లోనే బిగ్గెస్ట్ కాంట్రవర్సీ. అంటే ఒక రైటర్కి హాలీవుడ్లో చాలా రైట్స్ ఉంటాయి. ఒక సినిమా రాయల్టీలో షేర్ ఉండే ఏకైక వ్యక్తి ఒక రైటర్ మాత్రమే. అది హాలీవుడ్ రైటర్స్కి ఇచ్చే గౌరవం. అలాంటిది ఒక రైటరు కోర్టుకి వెళితే అతను తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఎంత పెద్ద స్టూడియో అయినా, ఎంత పెద్ద స్టార్స్ అయినా తగిన జరిమానా చెల్లించాల్సిందే. సో అందువల్ల వాళ్ళు అతనితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పటి నుంచి ప్రతి స్టూడియో కూడా ఈ సిమిలియారిటీ, అంటే ఇద్దరి కథ వేరు అయి ఉండొచ్చు కానీ సినాప్సిస్ చాలా దగ్గరగా ఉంది. దాంతో ఈ సిమిలియారిటీస్ ఉండే స్క్రీన్ ప్లేలు తీసుకోవడం పట్ల ప్రతి స్టూడియో చాలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. అంతేకాకుండా అగ్రిమెంట్లో కూడా చాలా జాగ్రత్తలు వహించాయి. ఆ తర్వాత
ఈ కేసు జరిగింది 1988-89 ప్రాంతంలో. ఆ తర్వాత నుంచి ఇలాంటి కేసు మళ్ళీ రాకుండా హాలీవుడ్ మొత్తం చాలా జాగ్రత్త పడింది. డైరెక్టర్ జాన్ లెండిస్ ఏమన్నాడంటే, ఈ ఆర్ట్ బుచ్వాల్డ్ అనే అతను ఒక జర్నలిస్ట్, ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ఒక జర్నలిస్ట్. ఈ కేసు వాదించింది ఇంకో జర్నలిస్ట్, లాస్ ఏంజల్స్ టైమ్స్లో పనిచేసిన ఒక జర్నలిస్ట్. అందువల్ల మీడియా అంతా తను సపోర్ట్ చేశారు. మా అసలు కృషిని మీరు గుర్తించలేదు. ఈ సినిమాకి ఇంకో 2 రైటర్స్ పనిచేశారు కమింగ్ టు అమెరికాకి. వాళ్ళెవరికి న్యాయం జరగకుండా ఆర్ట్ బుచ్వాల్డ్ ఐడియా మేము కాపీ కొట్టేసామని అన్నారు. అది నిజం కాదు, మాకు తెలియదని జాన్ లెండిస్ వాదించాడు. కానీ ఆ సినాప్సిస్ మాత్రం ఇప్పటికీ మీకు మన గూగుల్లో దొరుకుతుంది. మీరు ఆ కథ చూడండి, కింగ్ ఆఫ్ ఎ డే అనేది. ఆ సినాప్సిస్కి కమింగ్ టు అమెరికాకి ఎంత పోలికుందో మీకు తెలుస్తుంది. సో అవతల మనది ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద నిర్మాణ సంస్థ అయినా తప్పు చేస్తే కాపీ కొడితే హాలీవుడ్లో కూడా వదలరు. ఇది కమింగ్ టు అమెరికా నుంచి మనం రాజా విక్రమార్క వచ్చింది, మై డియర్ మార్తాండా వచ్చింది అనే చిన్న విషయాలు. కానీ ఎడ్డీ మర్ఫీ అనే ఆ కథ రాసిన హీరోయే అసలు కాపీ దొంగ అనేది ఈ సినిమాకి సంబంధించిన ఒక పెద్ద ట్విస్ట్. థ్యాంక్ యూ ఆల్. మీ తోట ప్రసాద్.